హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవిని ఊరి పంచాయతీలో నిలబెట్టి తనే దొంగతనం చేసింది కాబట్టి నగలని దొంగతనం చేసిన కారణాన 100 కొరడా దెబ్బలు కొట్టాలి, తప్పు ఒప్పుకునేంత వరకు కొట్టాలి అని చెప్పి పశుపతి నిందలు వేస్తూ ఉంటారు ఆనంద భైరవిపై. కొరడాతో కొట్టే మనిషి ఆనంద భైరవి దగ్గరికి వస్తూ కొట్టడానికి సిద్ధమైపోతాడు. ఇది ఇలా ఉండగా శరణ్య అమ్మవారి నగలని ఎలా అయినా వెతికి కనిపెట్టాలి అని గట్టిగా ఫిక్స్ అవ్వడంతో అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారి నగ అక్కడ పడిపోయి కనబడుతుంది. ఇంకా వాటితో పాటు పసుపు కూడా కనబడేసరికి అలా ఇంకా పసుపు ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అయ్యి అమ్మవారి నగలు దొంగతనం చేసిన దొంగలని పట్టుకుంటుంది శరణ్య. అక్కడే అనన్య అండ్ కాంచన కూడా ఉండడంతో మీరెందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంది. ఈ పిచ్చిది నన్ను ఇక్కడికి ఆడుకుందామని తీసుకొచ్చింది అని కవర్ చేసేస్తూ ఉంటుంది కాంచన. ఇంకలా కరెక్ట్గా శరణ్య అమ్మవారి నగలు ఉన్న మూటని ఆ దొంగల నుండి లాక్కోవడానికి ఫైట్ చేస్తుంటే అప్పుడే అక్కడికి దర్శన్ అండ్ రోహిత్ వస్తారు. శరణ్య ముందే కాల్ చేసి దర్శన్తో చెప్పడంతో దర్శన్ రోహిత్ ఇద్దరూ కలిసి శరణ్య దొంగలు ఉన్న ప్లేస్కి వస్తారు. ఇంకలా ఆ దొంగలని ఫుల్గా కొట్టి దర్శన్ శరణ్యని కాపాడతాడు. ఆ అమ్మవారి నగలని తన చేతిలోకి తీసుకువెళ్ళి ఇప్పుడే అమ్మకి దగ్గరికి వెళ్ళి నిజాన్ని నిరూపించాలి, అమ్మ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలి అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవిని కొట్టడానికి సిద్ధమవుతుంటే ఆగండి అని శరణ్య గొంతు వినపడుతుంది. అందరూ ఒక్కసారిగా శరణ్య వైపు చూస్తారు. అమ్మవారి నగలని మా అత్తయ్య గారు దొంగతనం చేయలేదు, కావాలంటే నగలు చూడండి అని చెప్పి ఇంకా నగలని చూపిస్తుంది శరణ్య. ఒక్కసారిగా అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటి, మీరే నగలని కొట్టేసి మళ్ళీ మీరే తెచ్చిచ్చేసినట్టు నటిస్తే శిక్ష తప్పకుండా ఉంటుందా ఏంటి అని అడుగుతాడు పశుపతి. మా దగ్గర సాక్ష్యం ఉంది రేయ్ అని చెప్పి దర్శన్ రౌడీని లాక్కొస్తాడు. ఇంకా రౌడీ అలా అందరి ముందు కింద పడేస్తాడు. దర్శన్, చెప్పరా, నిజం చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అడిగేసరికి ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ రౌడీ. అవును సార్, మేమే ఆ నగలని దొంగతనం చేసి వాటిని పంచుకొని వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ ఇలా జరిగింది అని చెప్పి ఇంకా మొత్తం జరిగిందంతా చెప్పేస్తారనమాట వాళ్ళు. ఇంకా వెంటనే ఒక్కసారిగా పశుపతి వెధవలు వెంటనే దొరికిపోయారు అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆనంద భైరవిని పాపం అందరూ అక్కడున్న చుట్టుపక్కల పెద్ద మనుషులందరూ, అమ్మ ఆనంద భైరవి, నీ గురించి తెలుసు కూడా మేము చాలా నిన్ను తక్కువ అంచనా వేశాం, నిన్ను దిగజార్చేలా మాట్లాడాం, మమ్మల్ని క్షమించమ్మా అని అందరూ క్షమాపణ చెప్తూ ఉంటారు. అప్పుడే శరణ్య, అందరూ చెప్పారు, మరి చెప్పాల్సిన వాళ్ళు ఎందుకు చెప్పలేదు పశుపతి గారు, అందరికంటే మీరే మా అత్తయ్య గారిని ఎక్కువగా అవమానించారు, మా అత్తయ్య గారు తప్పు చేశారని మీరు మా అత్తయ్య గారిని దూషించారు, కాబట్టి చెప్పండి, మా అత్తయ్య గారు క్షమాపణ చెప్పండి, తను ఎలాంటి తప్పు చేయలేదని అందరి ముందు చెప్పండి అని అంటుంది శరణ్య. పశుపతి ఇంకా చెప్పలేక ఆనంద భైరవి, నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, ఆనంద భైరవి దోషి కాదు, తను నిర్దోషి అని చెప్పి అక్కడి నుండి పశుపతి వెళ్ళిపోతాడు. ఆనంద భైరవి ఇంకా వెంటనే పాపం శరణ్యని వచ్చి హక్ చేసుకుంటుంది. శరణ్య, నువ్వు లేకపోతే ఇవాళ నేను అందరి ముందు దోషిగా ఉండేదాన్ని, నా ప్రాణం పోయినా నేను సహిస్తానేమో, కానీ నేను సంపాదించుకున్న మంచి పేరు పోతే నేను తట్టుకోలేనమ్మా అని పాపం హక్ చేసుకుంటుందన్నమాట. అలా శరణ్యని, ఆనంద అత్తయ్య గారు మీకోసమే కదా మేము ఉన్నది, అలాంటిది మీరు ఇలా నిందలు పడుతూ ఉంటే ఒక కోడలిగా నేను ఎలా చూస్తూ ఉంటాను, అందుకే ఇలా చేశానని చెప్పి ఇంకలా పాపం ఆనంద భైరవిని ఓదారుస్తూ ఉంటుంది శరణ్య. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. పాపం ఆనంద భైరవి వాళ్ళ మావయ్య గారు, అమ్మ ఆనంద, ఈ ఊరికి వచ్చాక నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అనుకున్నావు, జాతరని నీ పిల్లలతో కలిపి జరుపుకోవాలి అనుకున్నావు, కానీ ఇలా చేయడం నాకు నచ్చట్లేదమ్మా అని అంటారు. అయ్యో మావయ్య గారు, మీరేమీ బాధపడకండి, అమ్మవారి నగల్ని ఎవరు కొట్టేశారో, ఎవరు దొంగతనం చేశారో ఇప్పటికైనా తెలిసింది కదా,
ఇంకా మనం ఎక్కువగా ఆలోచించకూడదని చెప్పి అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా అలా శరణ్యం చూస్తూ రగిలిపోతూ ఉంటుంది అనన్య. ఈ శరణ్య మన ప్రతి ప్లాన్ని ఫ్లాప్ చేస్తుంది, చేతుల దాకా వచ్చిన అవకాశాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ శరణ్యని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమ్మవారి బోనాల జాతర జరిగే టైం వచ్చేస్తుంది. అందరూ బోనాలు జరపడానికి ఇంకలా గుడికి వెళ్ళాలని, వేరే గుడికి వెళ్ళాలని చెప్పి అందరూ సిద్ధమవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అనన్య సమీరాని రిసీవ్ చేసుకుంటుంది. సమీరా, నీ చేతుల మీద జరిగితేనే బాగుంటుంది అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు సెట్ చేయని చెప్పి ఒక పెద్ద దున్నపోతునైతే సెట్ చేస్తుంది అనన్య. ఇంకా అప్పుడే కరెక్ట్గా పాపం శరణ్య రెడ్ శారీ కట్టుకోవడంతో ఆ దున్నపోతు అనన్య వెనకాల, శరణ్య వెనకాల, ముగ్గురు వెనకాల పరిగెడుతుంది. కానీ తన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా శరణ్య పైనే, ఎందుకంటే రెడ్ శారీ కట్టుకుంటుంది కాబట్టి. సో శరణ్య ఆ దున్నపోతు నుండి తప్పించుకోవడానికి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఆ గుడి వెనక ద్వారం నుండి గుడి లోపలికి ఎంటర్ అయిపోతుంది శరణ్య. ఏ గుడి అయితే ఎన్నో ఏళ్ల క్రితం నుండి మూతపడి ఉందో, ఆ గుడికి వెళ్తే మనుషులు చచ్చిపోతున్నారు అని ఒక మిత్ ఉందో, ఒక నమ్మకం, మూఢనమ్మకం ఉందో, ఆ మూఢనమ్మకాన్ని అయితే ఇంకా పాపం బ్రేక్ చేస్తూ అలా ఇంకా శరణ్య గుడి లోపలికి ఎంటర్ అయిపోతుంది. అప్పుడే అది చూసిన ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పెద్ద మనుషుల దగ్గరికి వస్తారు. అయ్యా, మీ అధికారాన్ని ధిక్కరించి ఆ శరణ్య గుళ్ళోకి వెళ్ళిందయ్యా, ఆనందభైరవి గారి కోడలు గుడిలో అడుగుపెట్టింది అని చెప్తారు. వెంటనే ఆ పెద్ద మనుషులందరూ కలిసి ఆనందభైరవి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి బోనాలు సమర్పించడానికి కుండకి పసుపు రాస్తూ బొట్టు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఈ మనుషులందరూ వచ్చి, అమ్మా, మీ చిన్న కోడలు గారు గుడిలోకి వెళ్ళిపోయారమ్మా, ఆ పాడుబడ్డ గుడిలోకి వెళ్ళారని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద. ఇంకందరూ ఆ గుడికి వస్తారు. గుడికి వచ్చి ఎలా ఓపెన్ చేయాలని చెప్పి పాపం అలా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకలా శరణ్య గుడి చుట్టూ చూస్తూ ఉంటుంది. చూస్తూ ఇంకా గుడి లోపలికి వెళ్తే అక్కడ ముగ్గురు రౌడీలు రెడీగా ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏయ్, ఈ గుడిలోకి వస్తే ప్రాణాలు పోతాయి, ఆ అమ్మవారి ముందే నీ ప్రాణాలు పోవాలని రాసి పెట్టినట్టుంది అని చెప్పి ఇంక ముగ్గురు కలిసి పాపం శరణ్యని బంధించి చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి, నేను ఈ గుడి లోపలికి వెళ్ళకపోతే నా కోడలి ప్రాణాలు దక్కవు, కాబట్టి నేనే వెళ్తాను అని అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. అమ్మ ఆనంద, ప్రాణానికి ప్రమాదం అంటే ఎందుకమ్మా వెళ్తావు అని అడుగుతారు. నాకు నా కోడలి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు మావయ్య, అందుకే వెళ్తాను అని చెప్పి ఇంకలా త్రిశూలం తీసుకొని అమ్మ వారిలా ఆ గుడి తలుపులని పగల కొడుతుంది ఆనంద. పగల కొట్టి అలా త్రిశూలంతోనే లోపలికి వెళ్తారు ఆనందభైరవి. అప్పుడే కరెక్ట్గా కత్తి, ఒకడు పెద్ద కత్తి తీసుకుని ఒక రౌడీ ఇంకలా పొడవాలని దగ్గరగా వస్తూ ఉంటే వెంటనే తన త్రిశూలంతో వాడి చెయ్యి మీద వేస్తుంది ఆనందభైరవి. ఒక్కసారిగా కత్తి పక్కన పడిపోతుంది. ఇంకలా చూస్తూ ఉంటే పాపం శరణ్య ఆ రౌడీలను తప్పించుకొని ఆనందభైరవి వెనకాల దాక్కుంటుంది. ఇంకలా సింహంలా గర్జిస్తూ ఆ త్రిశూలంతో ఒక్కొక్క రౌడీని ఫుల్గా కొడతారు ఆనందభైరవి పంజాకి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారా ముగ్గురు రౌడీలు. ఇంకలా ఆనందభైరవిపై అటాక్ చేయాలని చూస్తే రౌడీలని ఫుల్గా త్రిశూలంతో ఇంకా ఫుల్గా కొడుతూ ఉంటారు ఆనందభైరవి. అప్పుడే కరెక్ట్గా ఆ శరణ్య కూడా ఇటువైపు రౌడీలను కొడుతూ, ఇటువైపు ఆనందభైరవి కూడా ఇద్దరు రౌడీలను కొడుతూ ఇంకా వాళ్ళు పారిపోవాలనుకుంటే వాళ్ళ కాలర్ పట్టుకొని వెనక్కి లాగుతుంది ఆనందభైరవి. వెనక్కి లాగి ఎక్కడికి వెళ్తున్నారా వెదవల్లారా అని చెప్పి వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి అందరి ముందు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఆ పంచాయతీ పెద్దలందరూ ఉంటారో, ఇంక్లూడింగ్ వీళ్ళ మావయ్య గారు అండ్ దట్ పశుపతి, వాళ్ళందరి కాళ్ళ ముందు పడేస్తారు ఆనందభైరవి. ఇంకా ఆ రౌడీ గుండెలపై కాలు వేసి త్రిశూలాన్ని పెట్టి, రేయ్ చెప్పండి, ఎందుకు గుడికొచ్చిన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, చెప్తారా, నా చేతిలో చేస్తారా, చెప్పండ్రా అని చెప్పి గట్టిగా అడిగేసరికి, మేడం చెప్తాం మేడం, మా ప్రాణాలు తీకండి మేడం, చెప్తాను అని చెప్పి ఇంకలా భయపడిపోతూ ఉంటారు ఆ రౌడీలు. మేడం
ఈ పశుపతి గారే మేడం గుడిలో ఉన్న నగలని తన సొంతం చేసుకోవాలని ఇదంతా చేశాడు మేడం. మాకు డబ్బులు ఇచ్చి ఎవరైనా గుడికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళి సీక్రెట్గా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని చంపేయాలని డిసైడ్ అయ్యాం మేడం అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా వెంటనే ఆనందభైరవి వాళ్ళ మావయ్య గారు వచ్చి పశుపతి చెంపపై కొడతారు. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? అమ్మవారి విగ్రహం కోసం, అమ్మవారి నగల కోసం ఇంతలా దిగజారుతావా? నువ్వసలు మనిషివేనా అని అడుగుతారు ఆనంద వాళ్ళ మావయ్య గారు. ఇంకా అలా పశుపతి దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని నమ్మి ఇన్ని రోజులు మీరు పెద్ద మనుషులు అనుకున్నాం, కానీ మీ బుద్ధి ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఇంకా పెద్ద మనుషులందరూ అలా పశుపతిని చీకొడుతూ ఉంటే ఊరి జనాలందరూ ఇంకా రాళ్ళు వేస్తూ ఉంటారు పశుపతిపై. పశుపతి మొహాన్ని కప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆనందభైరవి పశుపతి దగ్గరికి వచ్చి, చూడు, నువ్వు తప్పు చేసి ఎదుటి వాళ్ళపై న్యాయంగా లేకుండా నిందలు వేయాలని చూసావు. అలా చేస్తే ఆ అమ్మవారే ఊరుకోదు. నీ బుద్ధిని బయట పెట్టాలని అమ్మవారు ఇలా నాతో ఈ గుడిని తెరిపించింది అనుకుంటున్నాను. నా కోడలి వల్లే ఇక్కడ జరుగుతున్న అనర్థాలు తెలుసుకున్నానని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేశావో అని గట్టిగా చెప్తారు ఆనందభైరవి. అప్పుడే ఇంక వెంటనే ఆనందభైరవి వెనకాల ఉన్న ప్రజలందరూ, అసలు ఇలాంటి వాణ్ణి ఇక్కడ ఉండనివ్వకూడదమ్మా, గ్రామ బహిష్కరణ చేయాలి, బహిష్కరణ అని చెప్పి ఇంకా అందరూ బహిష్కరణ చేయాలని గట్టిగా డిసైడ్ అవుతారు. అలా ఇంకా వెంటనే పశుపతిని ఆనందభైరవి వాళ్ళ మావయ్య గారు మొత్తం అందరితో చెప్పించి ఊరంతా తిప్పించి గ్రామ బహిష్కరణ చేసేస్తారు. ఇంకా పశుపతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆనందభైరవి, నీ కుటుంబం వల్ల నేను ఇన్నాళ్ళుగా ఇక్కడ సంపాదించుకున్న పేరు, హోదా అన్నీ మంట కలిసిపోయాయి. ఖచ్చితంగా పగ తీర్చుకుంటా అని చెప్పి కోపంతో రగిలిపోతూ బహిష్కరింపబడ్డాడు. కాబట్టి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు పశుపతి. ఇంకా మిగతా పెద్ద మనుషులు ఆనందభైరవి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు చల్లని తల్లివి కాబట్టి నీ చేత్తోనే ఈ గుడి సమస్య తీరిపోయింది. కాబట్టి నీ చేత్తోనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడికి మళ్ళీ కొత్త వైభవాన్ని తీసుకువచ్చి అమ్మవారికి మీ చేత్తోనే నగలని ధరింపచేయండమ్మా అని అంటారు పెద్ద మనుషులు. ఇంకా పాపం ఆనందభైరవి అలా చూస్తూ ఉంటే, ఒప్పుకోమ్మా అని అంటారు మావయ్య గారు. సరే మావయ్య గారు, నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది ఆనందభైరవి. రేయ్, డప్పుల మేళాలు రెడీ చేయండిరా అని అనేసరికి ఇంకా జాతరలా మంచిగా అన్ని డప్పులు, మేళాలు, తాళాలు, వేషాలు అన్నీ చేస్తూ ఉంటారు. అమ్మవారి గుడి ఓపెన్ చేయడానికి హ్యాపీగా వెళ్తారనమాట ఆనందభైరవి రాజేశ్వరరావు ఇద్దరూ కలిసి తొలిగా గుడిలో అడుగుపెట్టి అమ్మవారి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఇంకందరూ డప్పుల మేళాలతో ఇంకా ఊరంతా మారు మ్రోగిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అనన్యకి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఎంత తొక్కుదామనుకున్నా అంత పైకి లేస్తుంది ఈ ఆనందభైరవి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటుంది అనన్య. ఇంకలా పంతులు గారు ఆ నగలని ఇచ్చేసరికి వాటిని శుద్ధి చేసి ఆ నగలని అమ్మవారికి ధరింపచేస్తారు ఆనందభైరవి అండ్ రాజేశ్వరరావు. అప్పుడే శరణ్య చూస్తూ ఉంటే, శరణ్య రామ్మ అని పిలుస్తారు. అత్తయ్య గారు అని అంటుంది, ఇదిగో ఈ నగలని నువ్వు అమ్మవారికి వేయి, ఎందుకంటే నీ వల్లే కదా ఈ విషయం తెలిసింది, రామ్మ అని చెప్పి ఇంకా శరణ్య దర్శన్ని కూడా ముందుకు పిలిచి అలా ఇంకా నగలని వేస్తూ ఉంటారనమాట ఆనందభైరవి, శరణ్య అండ్ దర్శన్. ఇదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య. అలా అమ్మవారి జాతర బోనాలని తన చేతుల మీదే జరిపించి గుడి అంతు చిక్కని రహస్యాన్ని సాల్వ్ చేసేస్తారు ఆనందభైరవి అండ్ శరణ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.